రాదు కూడా. మరణ విషయం చెప్తే ఎవరికి అంత ఇది రాదు. హలో, దాని అర్థం దేవుని యొక్క బిడ్డలు దేవుడిచ్చిన విశ్రాంతిని అనుభవించి తీరడానికి ఏం అడ్డు ఉండకూడదు, పని అడ్డు ఉండకూడదు. ఒకవేళ పని నీకు అడ్డుగా ఉన్నట్టే నువ్వు ప్రతిష్ఠించి స్థాపించిన దేవుడు నీ పని. ఒకవేళ నీకు పని అడ్డం అయితే ఆ పనే నీకేమై తీరింది, యేసయ్యగా మారి తీరింది. ఆయనకే నువ్వు మొక్కి తీరేస్తున్నావు, ఆయనకే నువ్వు ఆరాధనకి చేస్తున్నావు, ఆయన వెంబడి నీ వెళ్ళి తీరుతున్నావు. అలాగైతే వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా నువ్వు మరణానికి యోగ్యుడివి. అలాగైతే ఎన్నిసార్లు ఎక్కడున్నావు చచ్చిపోవాలి, చంపేయాల్సింది. ప్రజలు రాలేదు, రాదు కూడా. అలాగైతే విశ్రాంతి దినానికి ఏం అడ్డుగా ఉండకూడదు, పని అడ్డుగా ఉండకూడదు. అందుకే విశ్రాంతి దినం ఆహారం కూడా అడ్డుగా ఉండకూడదు. దాని తర్వాత రాసిన మీరు 3వ వచనం, విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజ పెట్టకూడదని. అంటే మీ ఇంట్లో ఏమి కూడా గ్యాస్ ఉంటే గ్యాస్ వెళ్ళకూడదని అర్థం. రాలేదు. అదో విశ్రాంతి దినములో నీ ఇంట్లో ఏం అవ్వకూడదు, అగ్గితో వంట వండే ప్రక్రియ ఉండకూడదు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన వ్యవస్థిత, వారికి ఉన్న మన్నా ఆహార వ్యవస్థితిని దేవుడు ముందు రోజే దేవుడిచ్చి దానిని నీవేం చేసుకు తీరాలి, సిద్ధపరుచుకు తీరాలి. అందరు ఆరాధనకి ఎందుకు రాడు, వంట ఉండాలి. మరి రాత్రి అంతా ఏం చేసుకున్నావు, రాలే. ఇప్పుడు కూడా కొన్ని దేవుని బిడ్డలకు తెలియదు. అరే విందు కాదు ప్రాధాన్యత చెందింది, ఆరాధన ప్రాధాన్యత చెందింది. ఆరాధన తర్వాత నువ్వు తీసుకొచ్చిన విందు మాకెందుకు, ఆ దేవుడు నాకొద్దు, నీకు కావాలేమో, నేను చేయించినది. ఆరాధనకు ముందు ఆహారం వండగలిగితే ఒడ్డు, వండగలిగితే వండు, సిద్ధపరచగలిగితే సిద్ధపరచు. ఇప్పుడు కూడా కొందరికి తెలియదు. ఇంట్లో ప్రార్థన పెట్టిస్తారు, వీళ్ళేమో వండుకోవడానికి వెళ్తారు. ఎందుకు నీ ఇంట్లో ప్రార్థన, మమ్మల్ని కూడా వండడానికి పిలిచి ప్రార్థన పేరు చేసి ఆభాసం చెయ్యొద్దు. నీ ఇంట్లో ప్రార్థన ఉందని చెప్తే దానికి ముందుగానే నీ పొయ్యి వెలిగించుకోవాలి, దానికి ముందుగానే ఆహారం సిద్ధపరచుకోవాలి, దానికి మునుపుగానే అన్ని పని చేసేసి చక్క పెట్టిన తర్వాత మమ్మల్ని పిలు. రాలే. అందుకే గృహ కోడికలా జరగలే, తిండి పెట్టలేము, విశ్వాసికి తిండి పెట్టలేం. ఓ నో ప్రాబ్లం, దేవుడు జీవించును కాదు, పెట్టకూడమే మాకు కావాలి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. విశ్రాంతి దినానికి నీ పూజ నీకు అడ్డంగా కాకూడదు, దేవునికి ఆరాధన చేసేదానికి భోజనం అడ్డుగా కాకూడదు. కొందరికి శుక్రవారం రోజే పెళ్ళిళ్ళు వస్తాయి, ఆదివారం రోజు నలుగురు హాజరైపోతున్నారు. గృహ కోడికి వచ్చినప్పుడు ఇక్కడికి ఏదో అడ్డుకెళ్ళిపోతారు. బాబు నువ్వు ఎప్పుడో మట్టికి మట్టి అయిపోవాల్సింది, ఇప్పుడు కూడా నిన్ను కృప వెంటాడుస్తుంది. ఇప్పుడు కూడా నేను మేలు నేనేముంది, దేవుడు చంపేలే. అందుకే మొదటి అధ్యాయంలో మోషే తన సకల జనులకు చెప్పిన ఒక మాట మీరు వినండి. సకల జనులకు పోగుమెట్టి చెప్పిన ఒక మాట, ఒకటో వచనం, దేవుడు ఆజ్ఞాపించిన విధులన్నిటినీ ఎవరికి వినిపించారు? ఈ కాలంలో దేవునికి ఇప్పుడు ఆజ్ఞలు వినిపించినా కూడా దేవుడు వాళ్ళ తాతగారు అనుకుంటున్నాడు. రైతులో రాదు. హలో హలో, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆరాధనకు ఉంది విలువ, దేవుని దగ్గర గడిపే సమయానికి ఉన్న విలువ. కొందరికి అది విలువ లేదు, సిలువ లేదు. విలువ లేదు కాబట్టి వాళ్ళకి సిలువలకు కావాల్సి వస్తుంది. హలో, ఆరాధనకి ఏ రీతి కలిగిన అడ్డగింపుగా కాకూడదు. కనాన దేశానికి నీకు ఏ రీతి కలిగిన ఏమి ఉండకూడదు, పని అడ్డం ఉండకూడదు. కనాన దేశానికి చేరితే ఉన్న భాగ్య తరగతి ఏంటో తెలుసా? అక్కడ ఏం ప్రవహిస్తున్నది, పాలు. నువ్వు పని చేసేసరికి కక్కుర్తి బతుకు జీవించాలి. ఏం వెలిగింది? నువ్వు పని అని చచ్చిపోతున్నావు కదా. కనానికి వెళ్ళరా బాబు, పని చేయకుండా నిలవచ్చు. ఇప్పుడు ఇక్కడ కొందరు సిద్ధాంతం రాలేదు. ఆరాధన చేయకుండా ఈ పని చేస్తే ఏం తినేస్తాడు అనుకో, ఏం తింటావు, ఏం తింటావు? నీ పిల్లలకు నువ్వు పెట్టుతున్నావు శాపమే. నేను ఎరగొట్టకపోతే ఎవడో ఒకటి నీ ద్వారా ఎరగొట్టేది రాలే. సంఘం ఎప్పుడెప్పుడు కూడేది, అప్పుడప్పుడు కూడేది.
లేదు. అందులో రాదు. హలో, నీ ఆరాధనకి ఆహారం అడ్డు కాకూడదు. అందుకే కనాను దేశంలో దేవుడు ఎలాంటి ఆహారం ఇచ్చాడు? పాలు. హలో, అక్కడ సమృద్ధి గల ఆహారం. విత్తనం వేయడమే చాలు, పంట ఎలా రాలి పడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ బైబిల్ చెప్పుచున్న మాట, ఇద్దరు ఒక గెలను మోసుకు తేలగలిగేటట్టున్న సమృద్ధి. ఏంటిది? అంగురు ద్రాక్ష పళ్ళు ఇద్దరు కావాల్సి వచ్చింది. ఏం చేయడానికి? ఇది విన్నప్పుడైనా ఈ కాలంలో దేవుని బిడ్డలకి రాలే. యథార్థ విశ్రాంతి అర్థమై తీరుతే పని నీకు గొప్పదనిపించదు. అంటే కదా మలాకి గ్రంథం, పని చేసి తీయక్కర్లే, సంపాదించి తెస్తున్నారు. ఏమైపోతుంది? చినిగిన సంచులు వేసిపోయినట్టు ఉంటుంది. ఇది మీకున్న వాగ్దానం కాదా? ఎన్ని సంపాదించి తెచ్చావు, ఏడిపోయింది. అర్థం కాదు. ఎన్నో సంపాదించి వెళ్ళింది. వెళ్ళిపోయినా కూడా నీకు సంబంధం లేదు. రాలేదు. రాకపోవడమే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. హలో, వాగ్దానం దేవునికి ఇచ్చావా? విశ్రాంతి కొరకు ఆశపడుతున్నావా? పని అడ్డం పెట్టుకోమాట. కొందరికి ఎప్పుడు రెడీగా ఉంటుంది పని. రాలేదు. పని 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 బాత్రూమ్ కదా ఏం లేదు దగ్గర అంత పని. హలో, పని మానేసి దేవునికి ఆరాధన చేయగలిగితే నువ్వు యథార్థ కణాలలో ఉన్నట్టు అర్థం. హలో, మరి రక్షణ పొందిన గడియ నువ్వు వాగ్దానం చేసుకోవాలి. మరి ఏమని? యేసయ్య దేవుడు మాత్రం కాదు. యేసయ్య దేవుడైతే ఆరాధనకున్న కూడికలకు నేనేం చెయ్యను, పని ఒక అడ్డం పెట్టుకోను, ఆహారం ఒక అడ్డుగా పెట్టను, ఇంట్లో ఉన్న వ్యవస్థ నేను ఒక అడ్డుగా పెట్టను. ఒప్పందం చేయగలిగిన వాడు యథార్థంగా దేవునికి సేవించుకోగలిగింది. మనం రక్షణ పొందినది కనాను దేశంలో ఉన్న విశ్రాంతికి ఏం చేసినట్టుగా, అడుగెట్టి తీరినట్టుగా. కనాను దేశం చేరిన తర్వాత ఇప్పుడు కూడా ఏరుకు తినాల్సిన బతుకైతే, ఎత్తుకు తినాల్సిన బతుకైతే, పనిచేసి తినాల్సిన బతుకైతే, దాని అర్థం నువ్వు యేసయ్యని మళ్ళీ సిలివేసేస్తున్నావు. నువ్వు మళ్ళీ యేసయ్య రక్తాన్ని కించపరిచేస్తున్నావు. మళ్ళీ దేవుడు చేసిన విడుదల పరిస్థితిని నీవేం చూడకని. నీకు రక్తం మండుతుందో లేదు తెలియదు, కానీ నాకు మాత్రం మండింది. కారణం ఏంటిది? నా దేవుడు రక్తం కాచింది. చెప్పలేదు. అందుకే ఈ కాలంలో నా ఆరాధనల్లే ఏమైపోయింది, అభినయంగా మారి తీరింది. అర్థం కాలేదు. పని అడ్డం పెట్టలేనోడు, పని వదలగొట్టలేనోడు, ఇంట్లో పొయ్య వదలగొట్టలేను, ఆహారం వదలగొట్టలేనోడు ఏం ఆరాధన చేస్తాడు? మీరే చెప్పండి. నువ్వు ఏం ఆరాధన పెడతావు? అందుకే కదా ఉపవాస కోడికలు ఫినిష్ అయిపోయినాయి. ఇదుల కన్నా ఈయన దగ్గరేది మన ఉపవాసాలు. ఓ పూట తినేసి ఎక్కడుందండి? ఓ పూట తినేసి ఆ పద్ధతిని మళ్ళీ ఇక్కడ కొనసాగిస్తున్నాం. పోనీ అనారోగ్యమో రోగమో ఏదో ఒక అర్థం. ప్రతి సంవత్సరం ఇదే రోగమేనా? 40 కూర్చొని ఎన్ని రోజులైంది? 21 కూర్చొని ఎన్ని రోజులైంది? పని 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 అంటున్నారు బాబు. విశ్రాంతికి రావాలంటే వదులుకు ఆహారం. అందుకే కొందరికి ఆహారంలో ఉన్న పిచ్చి ఇప్పుడు కూడా చావట్లేదు. కనాను దేశం చూడు, పాలు ప్రవహించే. అంటే ఎక్కడి నుంచి తినాలి? పైనుంచి నువ్వు తింటున్నావా? విత్తనం వేస్తున్నావు. ఏడు నుంచి తింటున్నావు. గుమ్మడికాయ కూడా నిన్న తిన్నావు కదా, పుచ్చకాయ కూడా నిన్న తిన్నావు కదా. ఏ పేడ తొక్కేసిందో. నువ్వు ఎన్ని కడిగినా పేడ సత్తుగా కడిగిలే రాలే. నేల ప్రోడక్టే రాలేదు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నేల మీద అంటు లేకుండా దేవుడు మన్నాన్ని కురిపించారు. మన్నా నేల మీద అంటుపాటు కలగకుండా దేవుడు ఏం చేశారు? మొత్తం ప్రదేశం అంతా మంచును కురిపించి మంచు మీద 6
6వ రోజు కొన్నది 7వ రోజు ఆరాధన కొరకున్నది దాన్ని మునుపటి రోజు సిద్ధపరచుకోవాలి. అలాగైతేనేది ఆరాధన, లేకపోతే అది అన్యారాధన. ఆరాధనకున్నది ఏదైనా దానిని ఏం చెయ్యాలి? ముందు రెడీ చేసుకుని ఉంచు. దాని తర్వాత వచ్చి ఏం చెయ్యి? ఇది ఆడ ఉంచడు, తినడు, ఆరాధన అవ్వదు. ప్రజలు రాలే ఉన్నారా నాతో కలిసి? లేకపోయినా పర్వాలేదు, ఇంకే ప్రాబ్లం లేదు. అందుకే దేవుడు చెప్పిన మన ఆరాధన కరెక్ట్ ఉంటే ఇచ్చుపుచ్చు విషయం కరెక్ట్ ఉండదు. 4వ 5 మీరు మీలో నుండి యెహోవాకు అర్పణం పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ. చాలమ్మా, ఏం పుట్టినవాడు? బుద్ధి పుట్టిన. చదవండి, మనకి వినవాడదు. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము. ఉండండి. ఏం పుట్టినవాడు? బుద్ధి పుట్టిన. అదే అనగా దేవునికి ఇచ్చేదానికి నీకేం ఉండాలి? బుద్ధి. అంటే నాతో లేరు అనుకుంటా. హలో, నేను ఈరోజు ప్రశ్న అడుగుతాను. ఈరోజు మీరు ఇంటి దగ్గర కానుకలు తెచ్చారు కదా, ఏం ఆశించుకుని తెచ్చారు? ఏం ఆశించుకొని తెచ్చారు? కానుక ఎలాగైనా వెయ్యాలి కదా అని ఆసక్తితోనే కదా. నాతో లేరు. హలో, కానుక వెయ్యాలా? తిరిగి దేవుని కనుక, దేవా ఎంత వెయ్యాలా? దేవా ఓ బుద్ధి పుట్టించు. నా దగ్గర 50 ఉందయ్యా, ఈ 50 మొత్తం వెయ్యాలా? 40 వెయ్యాలా? ఒక దేవుడితో ఒక బుద్ధి పుట్టించుకో. ఒక దేవుడితో ఒక ఒప్పందం రెడీ చేసుకో. అర్థం కాదు, అలా చెప్తే మనకు అర్థం కాదు. వచ్చే 1వ తారీఖు 2వ తారీఖు మీకు ఒక పెళ్ళి ఉందనుకోండి, ఎంత ఇస్తారో ఎన్నిసార్లు కూర్చొని ఆలోచిస్తారు? దానికి అంత విలువ ఇచ్చినప్పుడు ఆరాధనకి దేవునికి ఇచ్చేటప్పుడు ఎంత ఇచ్చుకోవాలి? నేను చెప్పేది నువ్వు ఆస్తి మొత్తం రాసి ఇమ్మని నేను చెప్పలే. నీ చేతిలో ఉన్నది 9 పైసా అయితే నా పర్వాలేదు. ఈ దేవా నీ చిత్తవృత్తి ప్రకారంగా నీ దగ్గర నుంచి వేడుకొని నేను చేస్తున్నా. నా దగ్గర పెట్టి తీరడానికి ఏం లేదు. ఒకవేళ ఉందో కూడా నువ్వు అనుమతించిన హృదయానికి స్పందించి విశ్రాంతి కరెక్ట్ ఉంటే ఇచ్చేది కూడా కరెక్ట్ ఉంటుంది. హల్లెలూయా. కొందరు ఇచ్చిపుచ్చి విషయం అంతా జీరోయే. మీరు ఆశీర్వదింపబడడానికి మంచి టెక్నిక్ నేను చెప్తాను, బాగా వినండి. ఏ టైంలో నీ చేతికి డబ్బులు వచ్చినా ఆ టైంలో ఒకటి సెపరేట్ చేసి ఉంచే. ఇప్పుడు 2000 వచ్చింది అనుకోండి, నువ్వు మా ప్రార్థన చేసి దేవుడు 200 ఇవ్వాలా, 250 ఇవ్వాలా, 300 ఇవ్వాలా, 2 రూపాయలు ఇవ్వాలా, అర్ధపావు ఇవ్వాలా, పావలా ఇవ్వాలా, ఎంతైనా. అది పెంచడం అయ్యగారు ఎప్పుడు పెంచారు, నేను దించేది కూడా చెప్తాను. 25 పైసలు తీసినా కూడా అడుగు దేవుడికి, దేవా నాకు మనసు కలిగేది 25 పైసలు కలగడానికి. 25 పైసకున్న మనసు కలిగి 100 ఇచ్చేది అయితే దేవుడికి స్తోత్రం చెప్పి 25 ఇచ్చుకు తీరడానికి ఉన్న మనసు ఉండి అయ్యగారి ముఖం చూసేటట్టు. ఇదే కదా ఈ రోజుల్లో ఆరాధన జరిగింది. నాతో లేదు. ఇప్పుడే అనివాస రావా, కారణం ఇది ఒక కట్టి ఎరగాలి ఈరోజు. హలో, దేవుడు నీకు రేకుల 2000 వచ్చిన దేవుడు అంత కక్కుర్తి కలిగిన దేవుడు ఏం కాడు. ఆ 2000లో నీ మనసు 25 పైకి ఇచ్చుకోవడానికి స్పందన కలిగి తీరితే కూడా
నవ్వుతానేమో. ఓరే నీ 25 పైసలా? అర్థం కాలే. మీరు 25 పైసలు ఇలా ముడుచుకొని మరి తీసుకొచ్చి, మరి నేను మంచోండి కదా, కన్ను ఒక కన్ను తీసేసి మరి చూసి నేను నవ్వుతానేమో. బాగా వినాలి, లేకపోతే అర్థం కాదు. నేను అసహ్యంగా ఈ పాలు చూపిస్తానేమో, కానీ అది నీవిచ్చింది మనసు పూర్వకమైనది కాబట్టి నాది నవ్వలాటైనా ఆయన ఆశీర్వాదపు బాట నీకు ఇచ్చే. హలో, అదే కదా మొదటి శతాబ్దంలో ఉన్న సంఘంలో జరిగింది. అది ఇష్టపూర్వకంగా రాసి ఇచ్చేసి ఇల్లు గట్ట. ఇది కష్టపూర్వకంగా రాయడానికి ఇవ్వడానికి వెళ్ళాడు భార్య భర్త. అమ్మయ్యా దేవా, అలాంటి భార్యాభర్తలు మాకు వద్దండి. అలాంటి భార్యాభర్తలు పెళ్ళిళ్ళు కూడా చేయకండి దేవా, వద్దు దేవా, అలాంటి వద్దు. అరే మిగతా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు, కష్టపూర్వకంగా ఇవ్వలే. అర్థం కాలేదు. ఏం ఆత్మస్పందన ఆ సంఘానికి. ఇది ఈ కాలంలో అన్ని సంఘాలకు వచ్చి సూపర్ అయిపోయినేమో. హలో, 2 ఇల్లులు ఉంటే ఒకటి వదిలేసి ఒకటి ఇచ్చేయడం ఏం మనసు అది. దానికి ఆత్మీక స్పందన కావాలి. నేను మా నాన్న టీవీ గురించి చెప్తే ఒకటే, మనం అమ్మేద్దామంటే మా నాన్న వద్దురా ఎవరికైనా ఇచ్చేస్తాం. అప్పుడే నాకు అర్థమైంది నా స్పిరిచువల్ మెచ్యూరిటీ అంతే. నేను ఆలోచించాను, ఈ పాత డొక్కు టీవీ ఇస్తే ఎవడు తీసుకుంటాడు. ఆయన చెప్తే ఇవ్వడానికి మనసు కలిగి ఉండి తీరితే అది తీసుకోవడానికి ఎవరో ఒకడు ఉంటాడు. హలో, నువ్వు ఇచ్చేది 25 పైసైనా నేను నాకది చులకగా ఉన్నా అంగీకరించిన ఒక దేవుడు ఉన్నాడు. బిల్లింగ్ హార్ట్, ఇచ్చుకు తీరడానికి ఒక మనస్తత్వం. హలో, అప్పగించి తీరాలన్న ఆశ. ఈ కాలంలో కానుకలు చెప్పకలు ఎంత బిల్డప్పో తెలియదు. తర్వాత ఎవరైనా సత్తే ఏదైనా జరిగిపోతే దేవునికి నేను ఇంటింటి ఇచ్చాగా, నువ్వు ఆ ప్రశ్న అడిగే ముందు దేవునికి అడుగు, ఇచ్చిన దాంట్లో ఏదైనా నీకు యాక్సెప్టెన్స్ వచ్చిందా? నువ్వు ఇచ్చేదేదో అది హృదయపూర్వకమని దేవుడు టిక్కీ కొట్టారని అడుగు. హలో, ఇప్పుడు లోకంలో ఉన్న వాళ్ళు అందరూ వాదించేది, పాస్టర్లు అందరూ దేనికోసం బతికేస్తున్నారు. కానుక దశం బాగుకొచ్చారు. ఓరు బాబు అలాంటి కోసం ఏం బతకట్లేదు మేము ఏందని చెప్తున్నారు. మరి బతికే వాళ్ళు ఉంటారు కానీ మాకు తెలియదు, కానీ మేము మాత్రం బతకట్లేదు. మేము ఇచ్చుకోవడానికి బతికేది కాదు, ఇచ్చేది ఏర్పడింది మనసు శుద్ధి కలిగేటట్టు ఉండి తీరాలి, నచ్చేటట్టు ఉండి తీరాలి. హలో, అందుకే పేద విధవరాలు వేసిన 2 కాసు గురించి ఒకసారి ఆలోచించండి. అందరూ చూశారు, నవ్వారు, అసహ్యం చేశారు, కొందరికి దేవుడు నేర్పించారు కూడా. ఇవన్నీ జరిగేటప్పుడు ఈ అమ్మకి ఏ చింత లేదు, సంత లేదు. ఆ కానుకుంటికి ఒక ప్రత్యేకత ఉంది. డబ్బులు వేసాము అనుకో సయ్య నిలబడుతుంది, నాణ్యం వేసాము అనుకో మంచి సత్యమే టిడింగిట్టాడంగా టిడింగిట్టాడంగా రాలే. కానీ యేసయ్య అక్కడ చెప్పిన ఒక పదం ఉంది, వీరందరికన్నా ఇవి అత్యధికంగా ఇచ్చింది కారణం ఏంటో సార్, హృదయపూర్వకంగా ఇచ్చింది. ఇంకా ఇచ్చుకు తీరడానికి తన ఇంట్లో ఇంకా సరిపడిపోయేటట్టుగా ఏమి దాని అర్థం ఇంట్లో ఉన్నవన్నీ ఇచ్చేయాలని అన్ని రాసి ఇచ్చిన రుణం తీర్చలేవు. అర్థం కాలే. నేను కానుక ఇచ్చిన దేవుని కూడా ఏమిచ్చుకొని అవుతాను. ఇచ్చిందే రికార్డ్ ఎక్కడ ఉండాలి కదా, తప్ప నీ రికార్డులు ఉంటారు, మౌనంగా ఉండాలి. ఇచ్చింది చెప్పుకు తిరుగుతున్నాడు. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. హలో, దేవునికి ఇచ్చేది ఏమై ఉండి తీరాలి, అనుబంధము, విశ్రాంతి అనుభవించిన వాడే ఇచ్చుకోవాలి. అందుకే 5,000 కొందరి దగ్గర నుంచి తీసుకోండి. నేను కూడా అంతే, నేను గురువు దగ్గర నుంచి శిష్యుడు నేర్చుకోవాలి కదా. కొందరి దగ్గరికి తీసుకోవడానికి ఏమనిపించదు. ఇప్పుడు అక్కడ చదవండి, ఏమి ఇచ్చారో చదవండి. వాడు యెహోవా సేవ నిమిత్తం
నిమిత్తం బంగారు గట్టిగా బంగారం వెండి వెండి ఇత్తడి నీలతూముల రక్తవర్ణములు చందనాల మేక వెంట్రుకలు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోలు సముద్ర వత్సల తోలు తుమ్మకర్ర ప్రతిదీపమును తైలము అభిషేక తైలమునకు పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? చెప్తున్నారు కదా, నేను ఇచ్చాను బంగారం కేజీ బంగారం తీసుకురా ఇక్కడ దగ్గర క్షమాపరిచారు కదా పక్కడ కుక్కోనన్ను కదిలిపోరు ఊరిని బాగా కేజీ బంగారం ఇచ్చాడా? నేను ఇవ్వమనే చెప్పండి, మా మీద ఆశలేం లేదులే. మీతో రాలే, ఆ మనసు వస్తే చాలు. వాళ్ళు ఏమేమి ఇచ్చారు? వారికి కలిగిన వాటిలో ఓకే. నీ చేతిలో బంగారం లేదంటే బంగారానికి చెందేటట్టుగా మనసు తేడని. నీ ఇంట్లో ఉన్నదేటో తెలుసా? కాస్త ఏడి మండియా మాత్రమే ఉందనుకో, అది మోసుకొచ్చి అయ్యగారు నా ఇంట్లో వేరేదేం లేదు తీసుకొని ప్రార్థన చేయండి. ఇది ఇప్పుడు ఇచ్చే విషయం. ఇప్పుడు 10వ వచనం చదవండి. మరియు వివేక హృదయములందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు. 10వ వచనం లాగా వివేకాత్మ కలిగిన వారా? వివేక హృదయములందరూ, వివేక హృదయం కలిగిన వారందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ తెలుగులో కాస్త తప్పు ఉంది. ఏం తెలుసా? ఏ వృత్తిలో నీకు పరిజ్ఞానం ఉందో అలాంటి వారు వచ్చి వారి వృత్తికి తగ్గట్టుగా ఏం చేయాలి? దేవాలయం నిమిత్తం పని చేయాలి. అర్థం కాలేదు. నీవు కీబోర్డ్ వాయించి బతుకుతున్నావు అనుకో, ఆ కీబోర్డ్ మూలంగా దేవునికి గణపరిచేది అర్థం కాలే. నువ్వు అక్కడికి వెళ్తా పని చేసి బతుకుతున్నావు అనుకో, ఆ బతికే పని దేవుని ఆలయం కొరకు కూడా బతకాలి. బతకాలి కదా, ఉపయోగించాలి. అర్థం కాలేదు. హలో, నీకే వృత్తి తాళంతగా దేవుడు నీకు ఇచ్చాడో అది ఎక్కడ ఉపయోగింపబడాలి? పాడవాడ నీ సన్నిధానములు ఆపాడు అంత డుచ్చుకే. ఏ సంక్రాంతికో శివరాత్రికో సన్నిధానం అప్పుడప్పుడు వచ్చి పాడుతున్నాను నీ పాడు అలా విడదీసి పాడితే కొన్ని పాటలు పాడలేదు. నిజమేంటి? వాస్తవం. గుండెకి తాకితే కొన్ని పాటలు నువ్వేం చేయలేవు. ఇందాక పాడేటట్టు దానియేలు సింహపు ఆడే ఆరాధన ఏం చేయలేదు. దానియేలు బాబులో ఆరాధన చేశాడు, ఇంకా మార్చాడు. మరి మీ పాడేస్తాడు. సింహపు పోన్నాడు, సైలెంట్ కుక్కుని కొడుకున్నాడు, అంతే. ఏ ఆరాధన చేసింది? ఆడే ఆరాధన ఏం చేయలేదు. సైలెంట్ గా దేవుడు చేసిన విడుదల కల్లారా చూస్తున్నాడు. ఒరే సింహం, నువ్వు నన్ను తింటావా? నీ ముందు నేను ఆరాధన చేయడం పెట్టు బాబు. నేను ఆరాధన చేసి నువ్వు దేవుడు అయిపోతావు. కంటే పాటలు అర్థం కాలేదు. నీకు పాటలు పాడడానికి ఉన్న పరిచర్య ఇస్తే పాడి దేవునికి ఏం చేయాలి? కనపట్టి తీయాలి. నాట్యం చేయడానికి ఉన్న పద్ధతి దేవుడు నీకు వృత్తిగా ఇచ్చారా? ఆ వృత్తికి తగ్గట్టుకున్న దేవాలయానికి నువ్వు ఏ వృత్తిలో దేవుడు నిన్ను నిలబెట్టాడో ఆ వృత్తికి తగ్గట్టున్నది దేనికి పనికి రావాలి? దేవన ఆలయానికి పనికి రావాలి, దేవునికి పనికి రావాలి. అర్థం కాలే. ఏ వృత్తికి నేను పనికి రాను నన్ను అనుకున్నావు అనుకో, ఆ చర్చిలో అన్నిటికైనా ఘీనమైన పని నువ్వు చేసుకోవాలి. అర్థం కాలే. రోజులో రాలే. బాత్రూమ్ కడగండి అని చెప్పాలా? కొందరు అన్ని భాష అభిషేకం అప్పుడే వినపడతాయి. హల్లెలూయా రాలే. నేను పాకీజా పని చెయ్యాలా? ఏం చేయాట? ప్యాకీజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి, ఆ పని ఇచ్చారు. పారెట్టుకొని వెళ్ళి మన్ను కప్పేసి రాయని చెప్పలేదు దేవుడు. రాలేదు. హలో, నీవు ఏ వృత్తికి తగిన దానివో, ఏ వృత్తిలో నువ్వు వాడబడుతున్నావు ఆ వాడిక ఎక్కడ ఉండి తీరాలి?
అలాగైతే దేవుని ఆలయంలో అందరికీ ఏముంది? పని ఉంది. ఆలయంలో ఈ కాలంలో ఏం జరిగి ఎక్కువైపోయారు, పని దొంగలు ఎక్కువైపోయారు. అయిపోయిన తర్వాత ఇది ఈడ్చుకోవడానికి మనుషులు వస్తారు. ఏది చేప మరి బాబు వేసుకోవడానికి రా, నువ్వు ఈడ్చుకోవడానికి రావద్దు. అర్థం కాలే. వేయించడానికి ఉన్న తొందర లేనప్పుడు తీయడానికి నీకు తొందర అనుకుంటా. వేసి తీయడానికి తొందర కలిగిన కడగడానికి కూడా తొందర ఉండాలి. వాసన చూసుకోండి, 8 సంవత్సరాలు అయింది చెప్తుంది. ఒరే వాసన కొత్త తట్టుకోలేకపోతున్నాను. హలో, ప్రత్యక్ష గుడారంలో ఉన్న తమ్ము, ఆ ప్రత్యక్ష గుడారంలో అవన్నీ మీరు చూడండి, మొత్తం తోలుతో చేసిందే, మొత్తంగా ఏడుతో చేసినది, బట్టలతో చేసినవే. వాటికి ఏముండి తీరాలి? శుభ్రత. హలో, విన్నారన్నారా కలిసి? ఒక్క మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. తరువాత ఎవరి హృదయము 20-21 రెండు కలిపి చదవండి. ఇశ్రాయేలు సమాజం అంతయు మోస ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవరి హృదయము వారి రేపెను, ఎవరి మనసు వారి ప్రేరేపించెను, వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు. హలో, బాగా వినాలా? అందరూ దేవుని ఆలయం కొరకు పని చేస్తారా? చెయ్యండి. నువ్వు చెయ్యొచ్చా? దేవునికి స్తోత్రం. నీ గుండెలో ఎవరు కనపట్లేదు, పరిశుద్ధాత్మ కనపట్లేదు, అందుకే మేము ఎవరు ప్రార్థన చేయలేదు. అర్థం కాలేదు, అర్థం కాలేదు, అర్థం కాలేదు. మళ్ళొకసారి వారి హృదయము, వారి హృదయం వారిని ఏం చేసింది? తర్వాత మనసు వారిని ప్రేరేపించెను, వారందరూ. హృదయం రేపింది, మనసు ప్రేరేపించింది. ఈ రెండు అయితే నేను చెయ్యి. అయ్యగారు పెద్ద బాధ అనిపించట్లేదు. కొందరు పిలిచిన పేరు లేదు, ఆ లోపల ఆత్మ పని చేస్తాయి కదా. ఆత్మ వారి హృదయాన్ని కదిపితే కదా ఆ మనసు లోపల ఒక నిర్ణయం వచ్చి తీరేది. హలో, హలో, అన్న ఉంటుందే దేవుని పని చేసేది. మన సంఘంలో ఉన్న సంగతులు కొందరు యవనతులు బట్టి దేవుని చదువుతాం. వాళ్ళు తీసుకుంటున్నారు రిస్క్ చూసినప్పుడు నాకు భయం వేసేస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు తీసుకున్న రిస్కులు చూసేసరికి హలో, వారి మనసుకి, వారి హృదయ స్పందనకి దేవునికి స్తోత్రం. కొందరికి హృదయ స్పందన ఉండదు. హలో, యథార్థ విశ్రాంతిలో ఉన్నవాడు దేవుని కొరకు ఇస్తాడు, దేవుని కొరకు పని చేస్తాడు. తన హృదయాన్ని, తన మనసును ఏం చేస్తారు? దేవుని కోసం పని చేస్తే ఏం దొరకదు, డబ్బులు దొరకదు. అది కూడా బేరం పెట్టేసి అడిగేస్తారు, పేరు తీసుకేసి అడిగేస్తారు. పాపం పాటకి ఇచ్చేస్తారు. నేను పని చేసేగా పిట్టు పట్టుకోండి. అందుకే కదా పిల్లలకి ఇంజనీర్లు చేస్తాను కానీ సేవకు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తాను, సేవకు వచ్చి పెద్ద మాట్లాడేస్తాను. ఇక వాక్యాలు నేను బాగా పెరిగాను. మీ పిల్లలు టైగర్ వాక్యాలు, మరి మీ పిల్లలు ఎవరు వాక్యాలు వినాలిగా. దాని అర్థం మీరు పని చెయ్యొద్దని నేను చెప్పండి, పని చెయ్యండి, పని చెయ్యండి. మీరు ఏ వృత్తిలో ఉన్నారో చేయండి, దాంట్లో టైం తీయండి, సమయం ఏర్పరచండి, మనసును హృదయాన్ని ఒక్కపరచుకో. మనసు మంచి ఉదాహరణ. కొందరికి తలాంతులు ఇచ్చారు, ఇద్దరు ఏం చేశారు? ఊళ్ళో డబ్బులు చేశారు. మూడో వాడు ఏం చేశాడు తెలుసా? మనలాగే ఏం చేశాడు? రుమాల్లో. ఇంకా రుమాల్లో అయినాడు, మనం ఇంకా రుమాల్లో కూడా పెట్టలేదు. రుమాల్లో పెట్టి ఏం చేశాడు? భూమి లోపల దాచిపెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించేది, అది ఎందుకు తుప్పు పట్టలే? మరి ఏ రూమాలు తెచ్చాడో మీరే ఊహించుకోండి. అది తుప్పు పట్టలేదంటే ఏ రూమాల్లో కట్టాడా? దాని అర్థం ఆ రూమాలు పాడు కాదు, ఈ హృదయము మనసులో ఉన్న ఒక కలియకే అది పాడవకుండా అక్కడ ఉంచింది.
కొన్ని సంఘాలు పాడైపోవడానికి ఉన్న కారణం కొందరు కొన్ని మట్టిలో పాతి పెట్టించారు. హలో, వ్యాపారం చేయడానికి ఇచ్చింది వ్యాపారం చేసుకో. 4 వాక్యాలు విన్నావు కదా, 10 వాక్యాలు చెప్పు. ఈ పుల్పిటి మీద కాదు, ఇళ్ళల్లా తిరిగి చెప్పు. అందరికి ఇదే కావాలి. పులిపిటోటి మైకోడు కావాలి. అరే బాబు, ఇది కాదు, ఆడ చెయ్యి. ఆడ డబలింగ్ అయితే ఏడకు వస్తావు. అర్థం కాలే. ఏడ డబలింగ్ అయితే రోడ్డు మీద డబల్ అయింది అనుకో, 7 నెలలు ఆటోమేటిక్ దేవుని కనుమతి ఎత్తాడు. దేవుని యొక్క సేవకుడు, ఆయనకి ఒక పాస్టర్ గారు అద్దెకి తన ఇంట్లో అద్దెకి పెట్టుకున్నాడు. ఏం పని తెలుసా? ఇల్లు తుడవడానికి, చెప్పులన్నీ పాలిష్ చేయడానికి, ఇలాంటి పని కోసం ఎవరు ఉంచారు? ఒక విశ్వాసం ఉంచారు. ప్రజలు ఎక్కడ చెప్పాలి? ఈ కాలంలో అలా ఉంచితే ఎన్ని విశ్వాసాలు ఉంటారో మరి. ముందే బేరం మాట్లాడు. ఈ బేరమే మాట్లాడదు. ఎన్నో సంవత్సరాలు పాస్టర్ గారు షూలు కడగడం, పోలీస్ చేయడం, బట్టలు ఉతికి పెట్టడం, ఇస్త్రీ చేయడం, అన్ని చేయడం. ఇలా ఉండి పాస్టర్ గారు పుస్తకాలు రోజు తీసేది వీడివే. పాస్టర్ గారి పుస్తకాలు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూర్చొని, పాస్టర్ గారు లేనప్పుడల్లా కూర్చొని చదివి ఏమడిగే పడుకో. ఒక్కరోజు ఏమైతే సార్, పాస్టర్ గారికి ఒక మీటింగ్ పిలిచారు. ఆ మీటింగ్కి వెళ్ళడానికి అనుమతి కుదరలేనప్పుడు దేవుని నాకు ఆత్మ ప్రేరణ, నీ ఇంట్లో పని చేస్తున్నాడే, ఆ కుర్రోడు పంపించు. ఆయన అనుకున్నా ఈ కుర్రోడి దగ్గరికి చెప్తాడు, వెళ్తాడు వెళ్ళు, నేను తిట్టేస్తాడేమో అన్న భయంతో ఆయన, ఒరే బాబు దేవుని ఆత్మ నాకు చెప్పారు, నువ్వు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పేసి రావాలా. ఓకే అయ్యారు. బ్యాగ్ సెట్ చేశాడు, చెప్పులు వేసాడు, రెడీ. అయ్యి కాకింది. నీకేమైనా వచ్చే దేవుడు మీతో మాట్లాడారు కదా, అలాగైతే దానికి ఉన్న డబ్బులు నాకు తెప్పించాడు. ఆయన అక్కడికి వాక్య పరిచయం మైక్ పట్టుకొని దేవునికి కనపరచడం ప్రారంభించారు, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఆ గది లోపల డబ్బులు శక్తి ఏది పొందుతున్నాడు కదా, అది ఆ ఆలయంలో వ్యాపారించింది. అక్కడ ఉన్న ప్రజలు పశ్చాత్తాపడడం మొదలెట్టారు, మారు మనసు పొందడం ప్రారంభించారు. దేవుని హలో, చివరి మాట ఉన్నది డబ్బులింగ్ చెయ్యి. ఒక పాట పాడటం తెలుసా? అది 10 పాటల కింద పాడు. హల్లెలూయా రాలే, రోజులో రావట్లే. నాకు ఇది వాయించడు, మనకేం రాదు, ఏదో అడ్డదడ్డగా కొట్టిడు. పరిశుద్ధాత్మ దేవుడికి ఏమైనా పని వాళ్ళు కదా, ఆయన పనిచేసాం. హలో, కాక ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన దానిని ఆత్మ స్పందన కలిగి ఉండి తీరాలి. దేవుడు నీకు వాక్యం రాయడానికి అనుమతించాడు, రాయి. కొందరు ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు దేనికి పనికిరావు. అందులో మనకి ఏసై దొరకడం. కొందరు వాట్సాప్లో ఉన్న ఏసై దొరకదు. ఏమేమి పిచ్చి పిచ్చి పాటలు. కొందరు కాలర్ ట్యూన్లో కూడా ఏం దొరకదు మనకి. బాబు, నీ కాలర్ ట్యూన్లో ఏసై కనబడాలి, నీ వాట్సాప్ లో ఏసై కనబడాలి, నీ ఇన్స్టాగ్రామ్ లో ఏసై కనబడాలి, నీ టీవీలో ఏసై కనబడాలి, నీ ఇంటిలో ఏసై కనబడాలి, నీ పెదవులలో ఏసై కనబడాలి, నీ రాతలో ఏసై కనబడలేదు అనుకో, కనబడే చోట నువ్వు ఆదాయం అర్థం కాలే. కనబడలేదు అనుకో, రశ్మి ఎక్కడికి వచ్చింది అక్కడ ఉంటావు నువ్వు. నువ్వు ఆడ వచ్చిందే కదా చూసావు, అది ఆడ నుంచి వచ్చేటప్పుడు ఏం చేసి నువ్వు చూసుంటే నువ్వు వెళ్ళవు. ఏడు నుంచి వైజాగ్ నుంచి వచ్చింది కదా, వచ్చే సందర్భంలో ఏం చేసిందో తెలిస్తే ఆడకు నువ్వు వెళ్ళవు. అర్థం కాలేదు. ఇప్పుడు ఏదో ఒక ప్రోగ్రామ్ ఇక్కడికి వస్తున్నాయి కదా, వెళ్ళండి, బాగుపడండి. దెయ్యమని సరకస్ అట చూడండి. ఆయన ట్రైనింగ్ చేసి ఎలా పద్ధతిగా పని చేస్తారో చేసి ట్రైనింగ్ అర్థం కాలే. ఏనుగును వశీకరించేసి చెప్తున్నాను, ఆయన కూకోవాలంటే కూకుంటుంది. సింహానికి చెప్తున్నారు, నోరు తెరవంటే నోరు తెరుస్తుంది. ఆడకెళ్ళి చూసి ఏడకొచ్చి నేర్చుకో. ఒకనాడు నువ్వు సింహమే, ఒకనాడు నువ్వు పుడే, ఒకనాడు నువ్వు కూడా కెట్టవే. రూపాంతరం అయ్యింది, ఒడికి తీరావు, ఆత్మ తాకింది, ఆత్మ అందించింది నీ మనసులో. ఆత్మ లేకపోతే నువ్వు మోహన్ చెప్పాడు, నా పాత సమయం అయితే ఇప్పుడు పోడు.
నేను అంటాను ఓయ్ 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 సైలెంట్ 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 సైలెంట్. వద్దు మనకి, వద్దు మనకి. హలో, మన పాత స్వభావం వచ్చినా కూడా ఆత్మశక్తి మన పాత స్వభావాలు ఏం చేసి తీరుతున్నది? చంపి తీరేటది, అణిచివేసి తీరేటది. హలో, దేవునికి యథార్థ హృదయంతో భక్తిపూర్వకంగా మనసిచ్చే పూర్వకంగా విశ్రాంతించేటట్టుగా ప్రయత్నం చేసేటట్టుగా ఇచ్చిపుచ్చేటట్టుగా. హలో, ఇచ్చుకోవాలి. ఇచ్చేది కరెక్ట్ అయితే ఆశీర్వాదం. ఈ వాక్యాలను దేవుడు మనం అందరం కూడా దీవించుగాక. ఇప్పుడు చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు, ఒక పాట పాడుతారు. సారు పాడరా.